నమస్కారం అండి. బాడీ డీటాక్స్ అందరూ కూడా శరీర శుద్ధి, బాడీ డీటాక్స్ అని అనుకుంటున్నాను అనమాట. అలాగే డీటాక్స్ లిక్విడ్ అని, టోటల్ డీటాక్స్ అంటే సర్వకాయ శుద్ధి అని 2 రకాల మెడిసిన్స్ ఉంటాయండి మా దగ్గర. ఈ డీటాక్స్ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, పూర్వకాలం సీజన్ మారిన వెంటనే ఆముదం ఇచ్చేవారండి మనకి చక్కగా. ఈ ఆముదం ఎప్పుడైతే ఇచ్చారో మీ పొట్టలో ఉన్న విషాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అవన్నీ బయటకు పోవడం వల్ల ఏంటంటే మీరు చర్మం రంగు తగ్గడం కానీ, ఆకలి తగ్గడం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అమీబియాసిస్లు, చర్మవ్యాధులు, క్యాన్సర్లు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. మనిషికి ఆరోగ్యకరమైన మనిషికి ఏంటంటే తిన్న ఆహారం అరిగిపోవాలి, ఉదయం లేవగానే మనం మోషన్ ఫ్రీగా అయిపోవాలి, మలబద్ధకం అనేది ఉండకూడదు, ఆకలి బాగుండాలి. ఈ 3 లక్షణాలు ఉన్న మనిషికి జబ్బు అనేది రాదండి. ఈ 3 లక్షణాలు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? 2 సార్లు 3 సార్లు తినే ఆహారాన్ని 4 సార్లు 5 సార్లు తింటున్నాం. ఎప్పుడైతే 4-5 సార్లు తిన్నామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, మన బాడీలో ఇమ్యూనిటీ పెంచవలసిన బ్యాక్టీరియా కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికే వాటికి టైం సరిపోవట్లేదు. ఇంక మీకు ఇమ్యూనిటీ అక్కడ పెంచగలవు. అలాగే మీరు కంటిన్యూగా తినటం వల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఈ ఆహారాన్ని అరిగించడానికి మీ ఆర్గాన్స్ కొన్ని ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవి కంటిన్యూగా రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, తింటానే ఉంటున్నాం, యాసిడ్స్ పెరిగిపోతున్నాయి బాడీలో. అప్పుడు ఏమవుతుంది, అందరిది కూడా ఎసిడిక్ నేచరే, ఆమ్లాలతో కూడిన శరీరతత్వం అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఎసిడిక్ నేచర్లో మీ శరీరం ఉందో అప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అయితే మందులు లేని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మీ శరీరంలో చక్కగా ప్రవేశిస్తాయి. ఎందుకంటే మీ బాడీలో ఇమ్యూనిటీ లేదు. ఆ ఇమ్యూనిటీ పెంచే బ్యాక్టీరియాకి మీరు రెస్ట్ ఇవ్వట్లేదు. తింటానే ఉంటున్నారు, లేచిన కాడి నుంచి పడుకునేదాకా తినేసి పడుకుంటున్నారు. దానివల్ల కూడా అరుగుదల చాలా లేట్ అయిపోతుంది. లేట్ అయిపోవడం వల్ల యాసిడ్స్ ఎక్కువైపోయి ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్లోకి మీరు వెళ్ళిపోయారో మీకు ఆటోమేటిక్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మీ బాడీ వెల్కమ్ చెప్తుంది. ఒకవేళ వచ్చిన వాటిని ఆపే శక్తి మీ బాడీ పూర్తిగా కోల్పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం తినే ఆహారంలో పురుగు మందులు, ఎరువులు విపరీతంగా ఉంటున్నాయండి. కెమికల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. చూపిస్తూ ఉంటారు బజార్లో, ఏది పుచ్చకాయకి రంగు కోసం రంగు ఎక్కిస్తున్నారని, లేకపోతే అయితే న్యాచురల్గా ఉండే సైజు ఉన్నాయో ఆ సైజు పెంచడం కోసం వాటిని కెమికల్లో ముంచుతున్నారని. జిబ్రాల్టిక్ యాసిడ్ అని ఉంటుందండి, అది జస్ట్ 200 లీటర్లో ఒక 2 గ్రాములు వేస్తే చాలు, 2 ml వేసి అందులో ఏదైనా కాయ ముంచి మీరు పాదుకుండగా కప్పుతోటి తీసుకుని కాయ ముంచితే ఎంత కాయ అవుతుంది. ఇలాగ ఏంటంటే బరువు పెంచుకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తాయో కదా అని అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. అలాగే జిఎంఓస్ వచ్చినాయి ఇవాళ, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గాన్స్. దానివల్ల ఏమవుతుంది, ఎంత ఉండవలసిన బీరకాయ ఎంత వస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఏముండదు. అయితే మనం వాడిన కెమికల్స్, వాడిన ఆహారం తింటున్నామో అవన్నీ బాడీలో ఉండిపోతాయి. అట్ ద సేమ్ టైం పూర్వకాలం సీజన్ మారగానే ఆముదం ఇచ్చి శరీర శుద్ధి చేసేవారు. ఆముదం ఇచ్చేసి మోషన్స్ అయిపోయాక ఒక 8, 10, 14 చక్కగా మిరియాల చారు ఇచ్చేవారు. పాత చింతపండు, నల్ల బెల్లం వేసి బాగా మిరియాలు వేసి కారంగా వేడివేడికి ఇచ్చి తాగేటోడికి జఠరాగ్ని బ్రహ్మాండంగా పెరిగిపోయి అజీర్ణం అనేది లేకుండా మళ్ళీ ఆకలి పుట్టి తిన్న ఆహారం అరిగిపోయి శరీరంలో టాక్సిన్స్ అనేవి మిగిలి కాదు. ఈ పేగులు అంటుకున్న ఏమన్నా ఉన్నా కూడా బయటికి పోయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొలెస్ట్రాల్ పేరు చెప్పి ఆయిల్ తినటం మానేసి, నూనె తినటం మానేసి. ఈ తినటం మానేయటం వల్ల మీ పేగుల లోపల ఉన్న జిడ్డు అనేది లేకపోవడం వల్ల రోజు కెమికల్ ఫుడ్ తింటున్నాం. ఈ కెమికల్ ఏమవుతుంది, వెంటనే బాడీ అబ్జర్వ్ అయిపోతుంది. అదే మీరు ఆయిల్, నెయ్యి శుభ్రంగా తిన్నారనుకోండి, ఆ లూబ్రికేషన్ ఉంటుంది, పేగులకి ఒక కవచం లేక ఆ నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు కాపాడదు. అది అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ లోపల అది అరిగిపోయి కిందకి వెళ్ళి అంత ప్రమాదం రాదు. ఇవన్నీ పాటిస్తాం మనం. ఆముదం అనేది మళ్ళీ తీసుకోవడం మొదలుపెట్టాలి. లేదనుకోండి, ఆముదం ఎలా తీసుకోవాలని అడుగుతారు చాలామంది. మీరు ఆముదం ఏం చేస్తారంటే, ఒక 50 ml తీసుకున్నారనుకోండి, 50 ml అల్లం రసం కలపాలి. అందులో 50 గ్రాములకి 50 గ్రాములు కానీ, 50 mlకి 50 ml కానీ కలుపుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి పొంగు వస్తుంది కదా, దింపాలి. మళ్ళీ పొంగించాలి, మళ్ళీ దింపాలి. అలా 3 పొంగులు కనీసం పొంగించిన తర్వాత దింపి గోరువెచ్చగా ఉండగా మీకు ఎంత డోసు కావాలో అంత డోసు
పాలలో కలిపి తాగేశారనుకోండి, ఆ వాసన కానీ వికారం కానీ ఏమీ లేకుండా, ఎందుకంటే ఆముదం విపరీతమైన పైత్యం అండి. దానివల్ల వాంతులు అయిపోవడం, కడుపులో దేవేయటం చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. ఆ ఇబ్బంది నుంచి బయటకు స్మూత్గా ఉండాలి, ఇబ్బంది నుంచి తగ్గించుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు అల్లం రసం అందులో కలపాలి. అల్లం రసం కలిపి వేడి చేయటం వల్ల ఏమవుతుందంటే రెండు కలిసిపోతాయి. కలవటం వల్ల అందులో వికారం పెట్టి గుణం, పైత్యం గుణం అనేది తగ్గిపోయి సాత్వికంగా పనిచేసి మీకు చక్కగా కడుపులో బాధ కానీ వికారం కానీ వాంతులు ఏమీ లేకుండా ఫ్రీగా మలబద్ధకం లేకుండా అయ్యి, ఈ ఆముదం అనేది యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, పెయిన్ కిల్లరు, లూబ్రికెంట్, ఇన్ని పనులు ఈ ఆముదం చేస్తుందండి. అలాంటి అద్భుతమైన ఆముదాన్ని మనం మానేయటం వల్ల ఇవాళ మనకి అనేక చర్మవ్యాధులు రావడం, రక్తం చెడిపోవడం, ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మీకు చర్మవ్యాధి రాకుండా ఉండాలి అంటే న్యాచురల్ సోప్స్ వాడుకోవడం, లేకపోతే డీటాక్స్ చేసుకోవడం, మొత్తం చర్మాన్నంతా శరీర శుద్ధి. ఈ శరీర శుద్ధి చేయకపోవడం వల్లే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. చాలామందికి టాక్సిన్స్ పెరిగిపోయి నురదంతా నల్లబడిపోవడం, చెంపలు నల్లబడిపోవడం. ముక్కు రంగు చూసుకోండి ఎప్పుడు కూడా. మీరు మీ ముక్కు రంగుని అద్దంలో చూసుకుంటే, ఈ ముక్కు రంగుని మీ మొహం ఉంటే కనుక మీరు ఆరోగ్యంగానే ఉన్నట్టు. ముక్కు తెల్లగా ఉండి ఇదంతా నల్లబడిపోతే, ఎంత నల్లబడితే అన్ని టాక్సిన్స్ మీ బాడీలో దాచుకున్నట్టు లెక్క. అంచేత మీరు ఒకే కలర్లోకి రావాలి అంటే ఈ డీటాక్స్ అనేది తప్పనిసరిగా వాడుకోవాలండి. డీటాక్స్ వాడుకోవడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, రక్తం బలపడుతుంది. విషాలు ఏం మీ బాడీలో లేకపోవడం వల్ల మీ బాడీ చక్కగా పనిచేసి వ్యాధి నిరోధక శక్తి మీలో పెరిగి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. నమస్కారం అండి.